హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ మొత్తానికైతే బిగ్ బాస్ షోను కూడా, తెలుగు బిగ్ బాస్ షోను కూడా నిలిపివేయాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఎస్, చాలామంది అనుకుంటారు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు అయితే కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్తాను. ఇక వాళ్ళ దాంట్లో ఫిర్యాదులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే కుటుంబ విలువలను పాటించని దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదా, ఆమె గురించి, అలాగే రీతూ చౌదరి లాంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా తీసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నిలదీసిన ఫిర్యాదుదారులు. జస్ట్ ఇప్పుడే కర్ణాటకలో చేసినట్టుగా ఇక్కడ కూడా బిగ్ బాస్ షో బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరిక. ఇక ఫిర్యాదు చేసింది ఎవరంటే బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, అలాగే సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్, వీళ్ళందరూ కలిసి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము నెక్స్ట్. మరి మీరేమంటారు? కుటుంబ విలువలు పాటించని వీళ్ళని తీసుకొని బిగ్ బాస్ తప్పు చేసిందంటారా? నిజమా కాదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.